నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఈరోజు చాలామంది బయర్స్ నాకు ఒక క్వశ్చన్ పంపిస్తున్నారండి ఫ్రీక్వెంట్గా దాని మీద మాట్లాడమని. వెదర్ లో బడ్జెట్ బయర్స్ కెన్ బై ల్యాండ్ ఇన్ హైదరాబాద్ లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మార్కెట్లో ఏమైనా సెంటిమెంటు ఓన్లీ కోట్లు ఉన్న వాళ్ళే ప్లాట్లు కొనగలరు, ఫ్లాట్లు కొనగలరు, ప్రాపర్టీలు కొనగలరు అనే ఒక నోషన్ ఉంది. కానీ అది 100% రైట్ కాదు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బయర్ 12-15 లక్షల నుండి 20 లక్షలు 30 లక్షల లోపు బడ్జెట్ మీరు సిటీకి ఎంత దూరం వెళ్తే అంత రేట్ తక్కువ ఉంటుంది. బట్ అదేవిధంగా డెవలప్మెంట్లో కూడా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ టైం చెప్పాను, మెయిన్ ఏరియా మీరు పెట్టాల్సింది RRRకి 5 కిలోమీటర్స్ అటు కానీ 2-3 కిలోమీటర్స్ అటు కానీ ఇటు కానీ చేసుకుంటే వన్ ఇస్ ద గ్రోత్ కారిడార్. రెండోది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ORR టు RRR ఈజ్ కాల్డ్ యాజ్ సబర్బన్ ఏరియా. అంటే ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే అవ్వబోతున్నాయో అవన్నీ కూడా ఫ్రమ్ ORR సర్కిల్ టు RRR సర్కిల్ లోన మ్యాక్సిమం జరగబోతున్నాయి. అంటే ఒక 10+ శాటిలైట్ టౌన్షిప్స్ డిక్లేర్ చేస్తున్నారు. దాని మీద ప్లాన్ రెడీ అవుతుంది. ఒక్కసారి శాటిలైట్ టౌన్షిప్ వచ్చిందంటే ఆ ఒక్క టౌన్షిప్కి అన్ని రంగాల్లో మనకి అనుభవం అంటే ఫెసిలిటీస్ కావాల్సి వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ మెడికల్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్, వెదర్ ఇట్ ఈస్ రిసార్ట్స్, వెదర్ ఇట్ ఈస్ హోటల్స్, వెదర్ ఇట్ ఈస్ మల్టీప్లెక్సెస్, వెదర్ స్మాల్ షాప్స్, అదర్ గ్రోసరీస్, సూపర్ బజార్స్, ఇవన్నీ కూడా మనకి అవసరం. అంటే అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే వెస్ట్ జోన్ ఐటీ కారిడార్ వేర్ ఇండియాలో మీకు దాదాపు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి 50 lakhs ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 50 lakhsలో 10 lakhs ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ 10 lakhs ఫర్ రఫ్లీ అండ్ ది అప్రాక్సిమేట్ ఫిగర్ ఫ్రమ్ బెంగళూరు. సో రిమైనింగ్ 30 lakh people are spread over the remaining cities like Pune, Delhi, Mumbai, other areas. So that means 40% of the మన ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. అందులో సపరేట్ చేస్తే 20% ఆఫ్ ది టోటల్ 30 states మన హైదరాబాద్ సిటీలో మాత్రం 20% ఆఫ్ ది టోటల్ ఐటీ క్రౌడ్ ఉంది. సో దానివల్ల ఏమైందంటే మీకు వెస్ట్ జోన్ కారిడార్ వెదర్ యూ టాక్ అబౌట్ గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు, శంకర్పల్లి, మోకుల, గండిపేట్ అవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. అండ్ రేట్లు మీకు ఎక్కడ చూసుకున్నా DTCPలో 15 నుండి 25,000, HMDAలో 20 నుండి 30-40 వేలు వరకు, కొన్ని ప్లేస్లో 50,000 కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ పర్సన్ ఎఫోర్డ్ చేయడం అనేది చాలా టఫ్ అవుతుంది. సో ఈరోజు నేను మాట్లాడబోయేది సదాశివపేట్, ముంబై హైవే నుండి మీరు వెళ్ళిపోతే పటాన్ చెరువు, సంగారెడ్డి, IIT కంది అండ్ ఫర్దర్ వెళ్తే అక్కడ మీకు నాకు తెలిసి 6,000 నుండి 8,000, 8,000 నుండి 12,000, అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, డిపెండింగ్ ఆన్ ది ఏరియా అండ్ డిపెండింగ్ ఆన్ ది ఫిజికల్ డెవలప్మెంట్స్ అక్రాస్ ది లొకేషన్. సో మీరు 7,000, 8,000 పెట్టి కొనుక్కుంటే డెఫినెట్గా 5 years అనేది 2 to 3 times అవుతుంది. చూసాం మనం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకప్పుడు మన బెంగళూరు హైవేలో మన షాద్నగర్ దగ్గర ఒక సెలబ్రిటీకి 3 acres ల్యాండ్ at 85 lakhs ఇప్పించాం per acre 5 years బ్యాక్. టుడే మీరు చూసుకుంటే కనుక 3 crores అయిపోయిందండి. 85 lakhs has become 3 crores in 5 years. అంటే 3 రెట్లు పెరిగిపోయింది. సో ఎప్పుడైనా దూరంగా వెళ్ళినప్పుడు మీరు రేటు తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి, బట్ టైం అప్రిషియేషన్కి ఎక్కువ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, బంజారాలు జూబ్లీహిల్స్లో 3 నుండి 4 లక్షలు per గజం ఉంది. ఈరోజు మీరు కొనుక్కుంటే ఆఫ్టర్ 5 years మేబీ 30-40 వేలు పెరగవచ్చు. బట్ అదే టైం పీరియడ్లో ఇప్పుడు నేను చెప్పిన సదాశివపేట అనే ఏరియాలో మీరు చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా 8,000, 10,000 కాస్త మీకు 10 yearsలో డెఫినెట్గా 40-50 వేలు, 50 వేల దాకా వెళ్ళొచ్చు. 10,000 మీరు కొనుక్కుంటే 50,000 దాకా వెళ్ళి నేను ఫస్ట్ 5 years డబుల్, 5 to 6 years, సెకండ్ 5 years డబుల్. సో ఓవరాల్గా 10 yearsలో చూసుకుంటే 30-40 అంటే మీకు ఆల్మోస్ట్ 10,000 విల్ బికమ్ 40,000 ఆర్ 50,000. అంత పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కొద్దిగా స్లోగా వెళ్తుంది, కానీ ఒకసారి పీరియడ్ టైం అవుతున్న కొద్ది కూడా మీకు డెవలప్మెంట్స్ అవుతుంటాయి. ఇంకొక ఏరియా ఏంటంటే చాలామంది వీకెండ్ ఫామ్ ప్లాట్స్ కానీ వీకెండ్ విల్లాస్ అని కడుతున్నారు. అది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు.
మీకు 40-45 lakhsలో విత్ మంచి గోల్ఫ్ వ్యూ గ్రీనరీతో విల్లాస్ అవైలబుల్. చాలామంది బిగ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 300-400 acresలో ఉంది ప్రాజెక్టు. అది కొనుక్కుంటే కనుక మీకు రిసార్ట్ ఈజ్ వేస్ట్. అలాంటి లేక్ వ్యూ ఉంది, గోల్ఫ్ వ్యూ ఉంది, డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి విత్ ఆల్ లేటెస్ట్ మోడర్న్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్, వైఫై, సోలార్ ఫెన్స్ అన్నీ కూడా. సో ఈరోజు ఈ వీడియోలో రెండు విషయాలు. సదాశివపేట్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది మెయిన్ హబ్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ నెక్స్ట్ 8 to 10 years. అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఒకప్పుడు మనం చూసుకుంటే కుక్కట్పల్లి ఎగ్జాంపుల్ లేదా ఉప్పల్ సైడ్ కానీ మనకి వీ డోంట్ హ్యావ్, అప్పుడు వద్దనుకున్నారు అందుకే ఇప్పుడు ఎవరు కొంటారు కుక్కట్పల్లిలో అని. ఈరోజు కుక్కట్పల్లిలో గజం నాకు తెలిసి 2 లక్షలు నడుస్తుంది మెయిన్ ఏరియాస్లో. రెసిడెన్షియల్లో 1,50,000 నడుస్తుంది. సో ఎక్కడ కూడా మంచి ప్రగతి నగర్ కానీ కేపీహెచ్వి కానీ చూసుకుంటే 1 lakh ఈజ్ కామన్ ప్రైస్ అయిపోయింది. మీకు 1 lakh కూడా దొరకట్లేదు. మన రోడ్ సైడ్ అయితే అసలు దొరకట్లేదు. ఒకప్పుడు అక్కడ 5,000-10,000 బిడ్ చేసింది. హోడా ఆక్షన్లో కూడా మీరు చూసుకుంటే బిడ్ చేశారు. సో ఆ రోజు 5,000-10,000 ఉన్నది ఈరోజు 1,00,000-2 లక్షలు అయింది. సో యూ అండర్స్టాండ్, అప్పుడు అందరూ కుక్కట్పల్లి వెళ్ళడానికి చాలా రిలక్టెన్స్ చూపించారు. అంటే అక్కడ ఎవరు పోతారు మన సిటీ వదులుకొని. బట్ టుడే కుక్కట్పల్లి బియాండ్, కుక్కట్పల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది. కుక్కట్పల్లి దగ్గర పటాన్చేరు ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. సంగారెడ్డి, ఐఐటి, కంది అని. సో దిస్ హైవే ఈజ్ గోయింగ్ టు రాక్. అండ్ ఎవరైనా లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని మీద మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు 7,000-9,000లో గజం కావాలనుకుంటే డిపెండింగ్ ఆన్ ది లొకేషన్, మెయిన్ హైవే నుండి లోనికి ఎంత ఉందో ఆ డిస్టెన్స్ బట్టి ఈ ప్రైస్ అనేది 8,000-9,000 ఉన్నది. ఎవరైతే 8,000-9,000లో కొనుక్కుంటారో అప్రిషియేషన్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇందాక బంజారా హిల్స్లో ఆల్రెడీ అప్రిషియేటెడ్ అంటే పెద్ద అప్రిషియేషన్ జరగదు. బట్ నేను చెప్పిన ఏరియాలో కొనుక్కుంటే మీరు ఒక 10 years దాన్ని వదిలిస్తారంటే ఇట్స్ అ గోల్డ్ మైన్ టు యూ. అండ్ టుమారో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సపరేట్ సిటీ విత్ ఇన్ ద స్టేట్, ఇంకొక సిటీ. అండ్ ఇంకా బెటర్ ప్లానింగ్తో, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, బెటర్ ఫెసిలిటీస్తో, వెదర్ ఇట్ ఈస్ డ్రైనేజ్, పవర్, వాటర్, ఏ విధంగా చూసుకున్నా, రోడ్స్. ఆల్రెడీ హైదరాబాద్లో మన రోడ్స్ చూసుకుంటే మిగతా స్టేట్లు కానీ కంపేర్ చేస్తే మన హైదరాబాద్ రోడ్స్ చాలా బెటర్ ఉన్నాయి. సో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఎట్ లోయర్ బడ్జెట్ విత్ లో క్యాపబిలిటీ, యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఏరియా. అండ్ దీని మీద మరి డీటెయిల్స్ కావాలంటే ఇంకా చాలామంది కూడా అడుగుతాను, నా దగ్గర 10 లక్షలు ఉంది, నేను 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొనుక్కోగలనా అని అడిగారు. డెఫినెట్గా కొనుక్కోగలరు. దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ గివ్ యూ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటాయి బ్యాంక్స్. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు, ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ప్రీ అప్రూవల్ తీసుకుంటారు. ఇట్ విల్ హ్యావ్ ఎ డిటీసీపీ అప్రూవల్, రేరా అప్రూవల్ అండ్ బ్యాంక్ అప్రూవల్. సో వాళ్ళు 10 లక్షలు ఉన్న వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు 25% మార్జిన్ పెట్టుకుంటే 75% లోన్ కూడా వస్తుంది. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇందులో ఎవరికైనా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉండి లో బడ్జెట్ ఉంటాయి, మీరు అప్సెట్ అవ్వక్కర్లేదు. యూ కెన్ ఆల్సో బికమ్ ఏ ప్రాపర్టీ ఓనర్. నేను నా కెరియర్లో 11,000 మందికి పైగా ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. 11,000 మందిని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ట్రైనింగ్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మేము దాదాపు నాకు తెలిసి ఒక 12-13 ఛానల్స్, 500 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బెస్ట్ అడ్వైస్ ఫర్ రియల్ ఎస్టేట్, where you have to put, why you have to put, what was the trend for last 10 years, what is going to be next 10 years, and how the investment is safe. చాలా మంది ప్రీ లాంచ్లో కొంటున్నారు. I would suggest pre-launch is not a good aspect to buy because చాలా మంది హ్యాండ్స్ బర్న్ చేసుకుంటున్నారు. దానివల్ల మళ్ళీ బ్యాక్ రావు. సో there you will enter into some other complication, your stress level will increase, your peace of mind will go off. So always better, I suggest you have to go and hire. If you are a first time buyer, second time buyer, please hire a realtor, take the consulting, take the support. Don't look at 1-2% కమిషన్ ఇవ్వాలని ఆలోచించకండి. అదేవిధంగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అసలు కమిషన్ కూడా తీసుకోరు ఏజెంట్స్. దే విల్ గివ్ యూ ఎ సర్వీస్ సో దట్ యూ ఆర్ ఫ్రీ. యూ విల్ బీ హ్యాండ్ హోల్డెడ్ బై దోస్ పీపుల్. నా దగ్గర కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. సమ్ పీపుల్ చార్జ్, సమ్ పీపుల్ డోంట్ చార్జ్ డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ వాడుకుంటే మీరు సేఫ్గా మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది చాలామంది కొంతమంది కొనేసి నా దగ్గరికి వచ్చారు లాస్ట్ 1 monthలో. చాలా 3-4 వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పెట్టాం సార్, అప్రిషియేట్ కాలేదు. ఎందుకంటే దాని పక్కన డెవలప్మెంట్స్ లేవు. అది రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవ్రీడే ఆయన రోడ్డు మీద ఉంటాడు. మీరు ఎక్కడో అమెరికాలోనో, సౌదీలోనో, ఆస్ట్రేలియాలో ఉండి మీరు బ్లైండ్గా గూగుల్లో చూసి పెట్టండి. డోంట్ డూ దట్ అండి. గూగుల్లో చూసి మీకు క్లారిటీ రాదు. జో దిక్తా హై ఓ బిక్తా హై. మీరు ఫిజికల్గా మీరైనా చూడండి, మీ వాళ్ళనైనా చూపించండి. అండ్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ ఇన్ డీటెయిల్. డోంట్ బీ ఇన్ ఏ హరీ. నాకు వెంచర్స్ లేవు,
నేను నా వెంచర్స్ పెట్టుకోలేదు. ఐఎమ్ ఓన్లీ బేసికలీ అన్ అడ్వైజర్ ఫర్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ని వాడుకొని కొన్ని వందలు వేల మంది బాగుపడ్డారు. మీరు కూడా మా ఎక్స్పీరియన్స్ని తీసుకొని సర్వీస్గా మీరు యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.